వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది, 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. అయితే 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ 151 సీట్లతో బలంగా నిలిచింది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీని ఓడించలేకపోయింది. అలాంటి నియోజకవర్గాల్లో విజయవాడ ఈస్ట్ ఒకటి. 2014 ఎన్నికల్లో అక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచాడు, 2019 ఎన్నికల్లో అక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచాడు. అయితే స్పెషల్ ఫోకస్ అంటూ కొన్ని నియోజకవర్గాలపై పెట్టింది. అందులో భాగంగా ఈసారి విజయవాడ ఈస్ట్పై కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా జెండా ఎగరవేయాలని చూస్తుంది. ఎందుకు అంటే హిందూపూర్ కావచ్చు, లేదంటే విజయవాడ కావచ్చు, ఇలాంటి కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉంది. మరి టీడీపీ బలంగా ఉన్న చోట ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని కంకణం కట్టుకుంది. అందులో భాగంగా 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయిన విజయవాడ ఈస్ట్ ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? విజయవాడ సెంట్రల్ గెలిచాం, విజయవాడ వెస్ట్ గెలిచాం, మరి విజయవాడ ఈస్ట్ ఎందుకు గెలవలేకపోయామని ఒకసారి పునరాలోచన చేసి విజయవాడలో ఖచ్చితంగా జెండా ఎగరవేయాలి, 3 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పాతాలి జెండా అని చెప్పేసి కంకణం కట్టుకుంది. అందులో భాగంగా విజయవాడ ఈస్ట్పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అయితే 2009 ఎన్నికల్లో ఇక్కడ పీఆర్పీ అభ్యర్థి టీడీపీ 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. 2009 ఎన్నికలు మనం చూసుకున్నట్లయితే పీఆర్పీ అభ్యర్థి రవి వెల్లమంచిలి ఇక్కడ 53,000 ఓట్లతో అంటే స్వల్ప మెజారిటీతో గెలిచాడు. ఆ రోజు టీడీపీ అభ్యర్థిపై అంటే కాంగ్రెస్ అభ్యర్థిపై స్వల్ప మెజారిటీతో గెలిచాడు. ఏదేమైనప్పటికీ టీడీపీ, కాంగ్రెస్, పీఆర్పీ 3 పార్టీలకి సమాన ఓట్లు వచ్చే ఇంచుమించు అంతా 500, 1000 ఓట్ల తేడాతోనూ 3 పార్టీలకి పడ్డాయి. అయితే 2014 ఎన్నికల్లో వచ్చి గద్దె రామ్మోహన్ 88,000 ఓట్లు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ తరపున రామకృష్ణ అనే వ్యక్తికి 73,000 ఓట్లు. అంటే ఇంచుమించు ఎన్ని ఓట్ల తేడాతో వచ్చింది? 15,000 ఓట్లతో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వంగవీటి రాధాకృష్ణపై 2014 ఎన్నికల్లో వంగవీటి రాధాకృష్ణపై 15,000 ఓట్లతో గద్దె రామ్మోహన్ ఎగ్గాడు. మరి 2019 ఎన్నికల్లో గద్దె రామ్మోహన్, భువనకుమార్ వైఎస్ఆర్సీపీ తరఫున బావకుమార్ వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడినారు, జనసేన పట్ల రాము నిలబడ్డాడు. అయితే ఏదేమైనప్పటికీ 2019 ఎన్నికల్లో కూడా 82, ఈయన బావకుమార్ 67,000. అయితే ఇక్కడ వంగవీటి రాధా గారు గట్టి పోటీ ఇచ్చారు, ఇక్కడ బోపన్న రవికుమార్ గారు గట్టి పోటీ ఇవ్వలేకపోయాడు. ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉంటాయి. దాదాపు 30% కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఉంటాయి, 25% కాపు సామాజిక వర్గం ఓట్లు ఉంటాయి. అంటే ఇంచుమించు ఈ 2 సామాజిక వర్గాలు ఇక్కడ గెలుపోవటంలో డిసైడ్ చేస్తారు. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లు ఈ 2 నియోజకవర్గాల్లో అంటే ఇక్కడ కాపు కమ్మ ఓట్లు దాదాపు 50% ఓట్లు ఉంటే కాపు కమ్మ ఓట్లు ఇక్కడ దాదాపు కాపు కమ్మ ఓట్లు 50% ఓట్లు ఉంటే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లు 50% ఉంటాయి. అంటే ఇక్కడ ఈ 2 సామాజిక వర్గాల నుంచే మొదటి నుంచి నిలబడుతూ వస్తున్నారు. అంటే ఈ 2 సామాజిక వర్గాలే ఈ నియోజకవర్గం పట్టు సాధిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా 2019 ఎన్నికల్లో ఇక్కడ గద్దె రామ్మోహన్ టీడీపీ తరఫున పోటీ చేస్తున్నాడు. 2024 ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ టీడీపీ పోటీ చేస్తున్నాడు, వైఎస్ఆర్సీపీ తరఫున దేవినేని అవినాష్ పోటీ చేస్తున్నాడు. అంటే గతంలో 151 సీట్లు గెలిచిన వైఎస్ఆర్సీపీ విజయవాడ ఈస్ట్పై స్పెషల్ ఫోకస్ పెట్టి దేవినేని అవినాష్ని వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించి 2024 ఎన్నికల్లో దేవినేని అవినాష్ ఇక్కడ పోటీ చేస్తున్నాడు. అంటే ఇక్కడ గద్దె రామ్మోహన్ ఇక్కడ టీడీపీ తరఫున పోటీ చేసి ఇద్దరిది సేమ్ సామాజిక వర్గం. అంటే ఇక్కడ 35% ఓట్లు 35% ఓట్లు ఉన్న కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఈసారి ఎవరికి పడే అవకాశం ఉందంటే ఖచ్చితంగా దేవినేని నెహ్రూ అనే వ్యక్తి ఇక్కడ విజయవాడ ఈస్ట్లో బలంగా పనిచేశారు, విజయవాడ ప్రజల కోసం పనిచేశాడు, విజయవాడ నేతల కోసం పనిచేశాడు, విజయవాడ అభివృద్ధి కోసం పనిచేశాడు. వాళ్ళ అబ్బాయి ఈరోజు దేవినేని అవినాష్ గారు ఖచ్చితంగా విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేసి గెలిపే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఎందుకు తీసుకెళ్తున్నాడంటే ఏ రోజు అయితే విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా దేవినేని అవినాష్ నియమించిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి ప్రజా సమస్యలు ఏమున్నాయి, అభివృద్ధి పనులు ఏం చేయాలి, విజయవాడ రిటర్నింగ్ వాల్ సమస్య అనేది పెద్ద ఎత్తున ఉండేది. అంటే కృష్ణలంక కావచ్చు, ఇంకొంత ముందు పోతే ఆ ఏరియా కావచ్చు, విజయవాడకి వరదలు కనుక వస్తే విజయవాడలో ఉన్న బ్యారేజ్ నుండి కృష్ణలంకలోకి నీళ్లు పోయే పరిస్థితుంది. ఈ రోజు విజయవాడ ప్రాంతానికి అటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు అక్కడ రిటర్నింగ్ వాల్ నిర్మించారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ ప్రజలకు ఎటువంటి వరద కష్టాలు ఉండకూడదు, సిటీకి ఆనుకొని ఉంది ఈ నది కాబట్టి సిటీ మొత్తం దెబ్బతింటుంది కాబట్టి సెంట్రల్ నియోజకవర్గం కావచ్చు, ఈస్ట్ కావచ్చు, వెస్ట్ కావచ్చు ఏ ఒక్కరు ఇబ్బంది పడకూడదని చెప్పేసి
చెప్పేసి ఇక్కడ రిటర్నింగ్ వాల్ నిర్మించారు. అయితే రిటర్నింగ్ వాల్ వల్ల ముఖ్యంగా విజయవాడ ఈస్ట్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది, విజయవాడ ఈస్ట్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా విజయవాడ రిటర్నింగ్ వాల్ నిర్మించి వదిలేశారంటే పక్కన పార్క్ కావచ్చు, సాయంత్రం పూటలు కావచ్చు, ప్రతి ఒక్కటి అంటే ప్రతి ఒక్కరికి ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా ముందుకు తీసుకెళ్తుంది. అంటే ఒకవైపు సామాజిక వర్గాలు బ్యారేజ్ వేసుకుంటూ అభివృద్ధి పనులు ముందుకు తీసుకొస్తూ ప్రజానాయకుని వ్యక్తి దేవినేని అవినాష్ గారిని నిల్చోబెట్టారు. అయితే దేవినేని అవినాష్ గారు 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. అంటే అతను ఎప్పుడు విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేసిన దాఖలాలు లేవు. అయితే విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేసిన అయితే విజయవాడ ఈస్ట్లో బలమైన సామాజిక వర్గం, బలంగా కార్యకర్తల వర్గం, సామాజిక వర్గం, బంధువర్గము దేవినేని అవినాష్ గారికి ఉంది. మరి అలాంటి దేవినేని అవినాష్ గారు ఈరోజు విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్నప్పుడు విజయవాడ ఈస్ట్లో ఖచ్చితంగా జెండా ఎగరవేయాలని దేవినేని అవినాష్ గారు చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఎలాగైనా జెండా పదాలను చూస్తుంది. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కాపు సామాజిక వర్గ ఓట్లు బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో మళ్ళీ 2009 ఎన్నికల్లో పీఆర్పీ ఇక్కడ అధికారాన్ని అంటే పీఆర్పీ గెలుపొందింది. పీఆర్పీ పార్టీ 2009 ఎన్నికల్లో గెలుపొందింది. అంటే ఇక్కడ పీఆర్పీకి ఎంత బలం ఉందో మనం చూసుకోవచ్చు. అంటే కాపు సామాజిక వర్గ ఓట్లు ఎంత బలం ఉందో చూసుకోవచ్చు. అదే 2014లో కూడా మనం చూసుకోవచ్చు. వంగవీటి రాధాకృష్ణ ఇక్కడ పోటీ చేస్తే దాదాపు 73,000 ఓట్లు పడ్డాయి. ఈ గద్దె రామ్మోహన్ గారికి 88,000 ఓట్లు పడ్డాయి. మరి ఈ ఇద్దరు కాకుండా 2019 ఎన్నికల్లో బోపన్న భవన్ కుమార్ 67,000 ఓట్లు, గద్దె రామ్మోహన్ గారికి 62,000 ఓట్లు, ఇక్కడ జేఎస్పీ రాము గారికి 30,000 ఓట్లు. అంటే దాదాపు జనసేన పార్టీకి ఇక్కడ 30,000 ఓట్లు పడ్డాయి. అంటే ఇదంతా కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఇక్కడ 30,000 ఓట్లు పడ్డాయి కాపు సామాజిక వర్గానికి. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ విజయవాడ ఈస్ట్లో దేవినేని అవినాష్ గారి ప్రభావం ఎలా ఉంటుంది, గెలుపోవటం ఎలా ఉంటాయంటే దేవినేని అవినాష్ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. ఎందుకు గెలిచే అవకాశం ఉందంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్పెషల్ ఫోకస్ పెట్టి అభివృద్ధికి నిధులు కేటాయించడం కావచ్చు, దేవినేని అవినాష్ గారు బంధువర్గం కావచ్చు, లేదంటే ఈరోజు సామాజిక వర్గాల ప్రకారం చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లు దాదాపు 45% నుంచి 50% ఓట్లు ఉన్నాయి. మరి ఇందులో 30% ఓట్లు వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. అంటే ఇక్కడ 30% ఓట్లు ఎస్సీ ఎస్టీ బీసీ ఓట్లలో 30% ఓట్లు వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. మరి అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం ఓట్ల లెక్క కనుకేసుకుంటే 30 ఓట్లు ఇక్కడ దేవినేని అవినాష్ని చూసి కమ్మ సామాజిక వర్గం ఓట్లు దేవినేని అవినాష్కి వేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ దేవినేని నెహ్రూ కావచ్చు, దేవినేని అవినాష్ కావచ్చు, ప్రజానాయకుడు దేవినేని నెహ్రూ గారు ఖచ్చితంగా ఒక సామాజిక వర్గానికి కాదు ప్రతి ఒక్కరిని అభివృద్ధి పరచుకుంటూ ముందుకెళ్లారనమాట. ఈరోజు దేవినేని నెహ్రూ గారి అబ్బాయి దేవినేని అవినాష్ ఇక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ చెరో సగం ఓట్లు అక్కడ వేసుకున్నా కూడా 15% ఓట్లు దేవినేని అవినాష్ గారికి పడతాయి. దేవినేని అవినాష్కి 15% కాదు 20% ఓట్లు పడే అవకాశం ఉంది ఇక్కడ. అంటే 20% ఓట్లు అంటే ఇక్కడ క్లియర్ కట్గా ఎస్సీ ఎస్టీ బీసీ కమ్మ సామాజిక వర్గం ఓట్లు 50% ఓట్లు ఇక్కడ ఆల్రెడీ దేవినేని అవినాష్కి వచ్చాయి. ఇంకా కాపు సామాజిక వర్గానికి వచ్చి ఇక్కడ వంగవీటి రాధా గారికి టికెట్ ఇవ్వాలని చాలా రోజుల నుంచి పట్టుబడుతున్నారు. అయితే వంగవీటి రాధా గారికి టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేస్తుందని చెప్పేసి వంగవీటి రంగా కావచ్చు, వంగవీటి రాధా వర్గీయులు కావచ్చు అసంతృప్తిగా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గం ఓట్లు మరి టీడీపీకి వేస్తారంటే ఖచ్చితంగా వేసే పరిస్థితి లేదు. ఎందుకు వేసే పరిస్థితి లేదంటే 30% ఓట్లు ఇక్కడ 10% కేవలం 10% కాపు సామాజిక వర్గం ఓట్లు వైఎస్ఆర్సీపీ సంపాదించుకుని 60% ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి జెండా ఎగరవేస్తుంది ఇక్కడ. అంటే వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తుంది. ఎందుకు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తుంది అంటే దేవినేని ఫ్యామిలీ నుంచి దేవినేని అవినాష్ పోటీ చేస్తున్నాడు కాబట్టి ఈ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని ఎమ్మెల్యేగా చూసుకోవాలని విజయవాడ ప్రజలు చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఇంకో చిక్కు వచ్చింది. ఇక్కడ వంగవీటి రాధా గారికి దేవినేని కుటుంబాలకి వర్గపరువు ఉండేది. ఇక్కడ అంటే పెత్తనం నాదంటే నాది అని చెలాయించుకునే వాళ్ళు. ఏదేమైనప్పటికీ ఈ రెండు కుటుంబాలు కూడా ఖచ్చితంగా ప్రజాపాలన చేశారు. ఖచ్చితంగా అన్ని సామాజిక వర్గాలని ముందుండి నడిపించారు. కానీ అనూహ్యంగా ఈ ఇద్దరు వ్యక్తులు రెండు సామాజిక వర్గాలకు అంటగట్టే ప్రయత్నం అయితే చేశారు. ఏదైతే అంటగట్టడం అయితే అయింది. మరి ఈ రోజు వాళ్ళిద్దరు సహకరించుకుంటారా అంటే మరి దేవినేని అవినాష్ గారికి అయితే టికెట్ తెచ్చుకున్నారు. మరి గద్దె రామ్మోహన్ గారు ఆ పక్క టికెట్ తెచ్చుకున్నారు. ఈ రోజు వంగవీటి రంగా గారికి టికెట్ ఇచ్చిన దాఖలాలు లేవు. మరి వంగవీటి ఫ్యాన్స్ ఈ రోజు ఎలా టీడీపీకి వేస్తారు, ఎలా జనసేనకి వేస్తారంటే ఖచ్చితంగా వేసే పరిస్థితి లేదు. మరి రిటర్నింగ్ వాళ్ళు కావచ్చు, విజయవాడలో ఫ్లైఓవర్ కావచ్చు, లేదంటే పార్క్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఏది తీసుకున్నా విజయవాడలో అభివృద్ధి పథంగా ఉంది. అదేవిధంగా విజయవాడలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి బడుగు బలహీన వర్గాలకి ఈరోజు సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అందుతున్నాయి. మరి వాళ్ళందరూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని తాపత్రయపడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో దేవినేని అవినాష్ విజయవాడ ఈస్ట్లో జెండా పాతి టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గానికి వైసీపీ గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తారని చెప్పి ఇప్పటికే దేవినేని అవినాష్ గారు చెప్పడం జరిగింది. దీనికి తోడు కేశినేని నాని అనే వ్యక్తి ఈరోజు ఇంతకుముందు టీడీపీలో పనిచేసి ఈరోజు
ఈరోజు వైసీపీలో వచ్చారు. అంటే కేసీఆర్ నాని కింద స్థాయి వర్గీయులు, కింద స్థాయి సామాజిక కార్యకర్తలు కావచ్చు, తన బంధు బలగం కావచ్చు, ఈరోజు గట్టిగా ఉంది. మరి వాళ్ళు కూడా ఖచ్చితంగా దేవినేని అవినాష్ సహకరించే అవకాశం ఉంది. మరి ఏదేమైనప్పటికీ విజయవాడ ఈస్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి తీరుతుందని మనకు తేటతెల్లమవుతుంది. మరి విజయవాడ ఈస్టులో గెలుపు ఎలా ఉండబోతుందో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.